రజనీ గారు, లింగమనేని రమేష్కి జనసేన నుంచి రాజ్యసభ టికెట్ ఇచ్చి పంపించడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏంటిది? ఎక్కడుంది సామాజిక న్యాయం? ఆయన ఆ పార్టీకి సంబంధం ఏంటి? సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తుంది ఏంటంటే ఆ 4 సీట్లు తెలుగుదేశం అనౌన్స్ చేసుకుంటే ఆ దౌర్భాగ్యం పోయి ఉండేది. ఏదో మా పేరు చెప్పి జనసేన పేరు చెప్పి వాళ్ళు రిలీజ్ చేయడం, మీరేమో 4 వాళ్ళవే కదా ఊరికే పేరు పెట్టారన్నాం. ఏమంటే ఆ రోజే వచ్చి కండువా కప్పుకోవడం అంటే ఎలా ఉంటది అంటేనండి, మేము చాలా కేసులు చూస్తుంటాం. అతను ఒక 10 లక్షలు ఇచ్చి మోసపోయాను, 5 లక్షలు ఇచ్చి మోసపోయాను అంటే అదేంటయ్యా బాబు, ఆయనకు అన్ని ఆస్తులు ఉన్నాయి, నువ్వు అలా ఎలా 5 లక్షలు ఇచ్చేసావంటే, ఏమండి భార్య మెడలో పుస్తల తాడు తాకట్టు పెడుతూ కనపడ్డాడు, ఇదిగో ఈ తాడు తాకట్టు పెట్టేస్తున్నానంటే ప్రాణం చుముక్కుమని అప్పటికప్పుడు 5 లక్షలు ఇచ్చానండి, తర్వాత చూస్తే అతనికి ఆస్తులు ఉన్నాయి, నన్ను ఇలా మోసం చేశాడు, నోటి మాటతో ఇచ్చానంటే చీటింగ్ కేసులు నమోదు చేస్తామండి. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన ఏదైతే నా బిడ్డల డిపాజిట్లు తీసి నేను పార్టీ కార్యాలయం కొనుక్కున్నాను అన్న రోజున ప్రాణం చివుక్కుమందండి. అంటే అకౌంట్లో డబ్బులు లేవు, బిడ్డల డిపాజిట్లు అంటే రేపటి రోజు తేడా వస్తే బిడ్డల పరిస్థితి ఏంటి అనే ఒక భావోద్వేగంతో జన సైనికులు మొత్తం, కాపు సామాజిక వర్గం మొత్తం లోనైపోయారండి. ఈవెందో నాతో సహా సార్. అయినా నాకు కార్లకి ఇన్స్టాల్మెంట్లు డబ్బులు లేవన్నాడు. లేకపోతే పెనుమాక అని ఒక పెద్ద సభ పెట్టినప్పుడు పెనుమాక ఊర్లో సార్ ఆయన చెప్పింది, నా కార్లు అద్దెకి ఇవ్వమంటే ఎవరు రావట్లేదమ్మా, ఇన్స్టాల్మెంట్ కట్టడానికి డబ్బులు లేవు. మీరు అనుకుంటారు బాగా ఆస్తిపరుడని, ఈ రోజుకి కాటమరాయుడు సంబంధించిన సినిమాకో దానికి అప్పులు ఇంకా కడుతూనే ఉన్నాను అని ఆయన స్టేజ్ల మీద భావోద్వేగం మాకు గుర్తుంది సార్. కాపులు సార్ ఒక్కటి సార్, పిచ్చి వాళ్ళమై కాపులు ఆయనకి పనిచేయలేదు సార్. కాపులు ఆయన భావోద్వేగంతో, మా భావోద్వేగంతో ఆడుకున్నారు సార్. ఈ రోజు జగన్ గారు ఎలా అయితే నేను ఇల్లు కట్టుకుంటాను ఇక్కడే ఉన్నాను అని నమ్మండి అన్నట్టుగా ఆయన చక్కగా ఇల్లు కట్టుకుంటే, ఈయన కూడా 2018లో ఎక్కడో ఈ యూనివర్సిటీ ఆపోజిట్ లోనండి 2 ఎకరాల్లో భూమి పూజ చేశారు. బహుశా మీకు అది వాట్సాప్ పంపించాను, మీరు ఆన్లైన్ లో ప్లే చేసుకోవచ్చు. సతీ సమేతంగా భూమి పూజ చేస్తే మా అన్న ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, బిడ్డల డిపాజిట్లు తీశాడు, ఇన్స్టాల్మెంట్ కి డబ్బు లేవని అసలు ఎంత భావోద్వేగంగా ఎన్ఆర్ఐలో ఉండే కాపులతో సైతం ఎక్కడెక్కడ వాళ్ళు పూటకి పని చేసే వాళ్ళు కూడా ఫండ్ ఇచ్చారు సార్. అది పబ్లిక్ డొమైన్ లో పెట్టచ్చు కదా, ట్రాన్స్పరెన్స్ గా ఉంటుంది. ఈ రోజుకి ఎంత ఫండ్ జనరేట్ అవుతుందో, ఎకరం 65 సెంట్లతో పార్టీ కార్యాలయం కొనుక్కున్న వ్యక్తి బిడ్డల డిపాజిట్ లో ఈ రోజు 15 ఎకరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అత్తారింటికి దారేదో సినిమాలోనే వచ్చింది బాగా కలెక్షన్, దాని తర్వాత ఏ సినిమా లేవు సరిగ్గా. మీరు చూసినారు అన్ని కూడా బడ్జెట్ లో వచ్చేవి. మరి ఇంత బడ్జెట్ లో డబ్బులు వస్తున్నప్పుడు అప్పుడే మీకు సరిపడలేదే, ఇప్పుడు పార్టీని రన్ చేసుకుంటున్నారు, వారాహి నడుస్తుంది, ఎన్నో రకాలైన ఇబ్బందులు, వీటన్నిటిలో ఎకరం 65 సెంట్లు కాస్త 15 నుంచి 20 ఎకరాలకు ఎలా వెళ్ళిపోయింది? సంవత్సరం క్రితం ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, నేను ఈ భూమి ఇవ్వను, ఇది నా అత్తమామల నుంచి వచ్చిన ఆస్తి, నేను దేశ విదేశాల్లో ఉద్యోగం చేశాను, నేను అమ్మను అంటే అతన్ని భయపెట్టి బలవంత పెట్టి స్టేషన్లో పెట్టి అతనితో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాఖలాలు మంగళగిరిలో ముస్లిం సామాజిక వర్గం వాళ్ళని అడిగితే తెలుస్తుందండి. అది కూడా ఈరోజు పార్టీ ఆఫీస్లో 2nd ఫ్లోర్ లెగుస్తుంది. ఏదైతే భూమి పూజ చేసి ఇల్లు అన్నాడో చూసారా, ఇంత హైట్ గోడలు కడతాను, ఇంత గార్డెన్ కొదులుతాను, ఇవన్నీ ఆయన క్లిప్పింగ్ లో ఉందండి. కానీ ఏమైందో తెలుసా, ఈ రోజు ఏదైతే లింగమనేని రమేష్ గారు నాకు ఇంటికి స్థలాన్ని ఇచ్చినారని ఈ రోజు తార్మార్ తక్కర్మార్ అట్లాగా ఆయన పేరుతో ఉండేది మళ్ళీ ఎవరి పేరుతోనో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లింగమనేని రాజశేఖర్ గారు అంటే రమేష్ గారు వాళ్ళ బ్రదర్ అనుకుంటారండి, వాళ్ళు ఆ ఇంటికి మరమ్మతులు చేపించుకుంటున్నారు. అన్న ఆ ఇంట్లో ఉండట్లా, జస్ట్ శంకుస్థాపన చేసినాడు, టేక్ కట్ షార్ట్ అయిపోయింది. సో మీరు ఎలా నమ్మారు రజనీ గారు ఎలా మోసపోయారు? భావోద్వేగం అయ్యా బాబు, అప్పులు పాలైపోయానన్నాడు, ఆడబిడ్డల డిపాజిట్ లో డబ్బులు తీసినానన్నాడు, ఆ పెనుమాకలు ఇన్స్టాల్మెంట్కి లేవన్నాడు. ఈ రోజు ఏం సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోయినని కోట్లు గడించేసినాడు. లింగమనేని రమేష్ గారు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో కీలక ముద్దాయి. ఎన్నెన్ని ఎకరాలు, ఎకరం 7 లక్షలకి ఇచ్చేసినాడు హెరిటేజ్ భూములకి, ఎన్ని కోట్లు ఖరీదైన భూములు, ఆయన రింగు ఇటు తిరగడం వల్ల ఆయన భూములకి కోట్లు వచ్చినాయి. అటువంటి కేసుల్లో కీలక ముద్దాయిగా ఉన్నాడు అంటే నేరగాళ్ళ మమ్మల్ని పరిపాలించేది, క్రిమినల్స్ మమ్మల్ని పరిపాలించేది, మీలాంటి ఎదవల్లారా సన్నాసుల్లారా అని మాట్లాడినప్పుడు బానే ఉంది. ఈ రోజు ఎదవలం సన్నాసులో మేమయ్యామని ఈ రోజు వెంకటరెడ్డి అన్న లైవ్ లో చెప్పేస్తుంటే వాస్తవం ఒప్పుకోవాలి, తప్పని పరిస్థితులు. ఏం చేస్తాం మరి? క్రిమినల్స్ మమ్మల్ని పరిపాలించేది, మీ యాగపాతాళానికి దొక్కుదా, మిమ్మల్ని క్రిమినల్ దందాన్ని కూల్చోపోతే నా పేరు కుణాల పవన్ కళ్యాణే కాదు అంటే ఈ రోజు ఒక క్రిమినల్ తీసుకొచ్చి
ఒక నేరగాడిని తీసుకొచ్చి ప్రతిష్టాత్మకమైన సుధామూర్తి గారో లేకపోతే విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూర్చుని పెద్దల సభలో ఈ రాజ్యసభలో కూర్చోబెట్టకేటి తగ్గునా అండి? అదేదో చంద్రబాబు గారు అకౌంట్లు వేసుకుంటే ఆ దరిద్రం మాకు ఉండేది కాదు కదా. అవును, ఎందుకు ఇటువైపు నుంచి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒప్పుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. అదే అసలు ఇప్పటికే సార్ కాపుల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఉంటే ఉండి పోతే పొండన్నాడు, ఏదో పుట్టాలి కాబట్టి పుట్టానన్నాడు, నేను మేలు చేస్తానన్నానా అన్నాడు. మాకైతే సార్ ఓపెన్ గా బాగా గుర్తుండి మీ వెనుకబాటుతనంలోంచి మీలో ఒకడు ముందుకు రావాలని మీరు అనుకోండి, నేను ముఖ్యమంత్రి అయి చూపిస్తా. కాపుల్లో కులభావనను తెచ్చుకోండి. ఆంధ్రాలో కులభావనని ఎంత మంది యువత జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అంటే ప్రజారాజ్యం నుంచి ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. ఈ రోజు నీకు నిజంగా రాజ్యసభ ఇవ్వాలనుకుంటే వెళ్ళిపోయిన తోట చంద్రశేఖర్ని పిలు, 99 ఛానల్ అధినేత ఉన్నాడుగా. ఈ రోజు ఆ ఛానల్ కూడా జనసేనకు అయిపోయి ఉండేది కదా. ఒక పోలీసు వాడిని, ఒక బాంబేని గడగల్లాడించిన వాడిని, నీ కుటుంబాన్ని నమ్మి పార్టీలోంచి బయటకు వచ్చిన వాడిని, లేకపోతే నీ కుటుంబాన్ని నమ్మి ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని తీసుకురా కండబావై. అరే పోలీసు వాడికి ఇవ్వడు, నేరగాడికి ఇస్తాడు, దొంగోడికి ఇస్తాడు. ఇన్ని కేసులయ్యా బాబు. అఫిడవిట్ లో రూల్ ప్రకారం రాసినాడు. ఆయన నీకేం మంచి చేసినాడు? ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది ఈశ్వర్ గారు ఏమనంటే, సార్ ఇతను నాకు 5 కోట్లు ఎగ్గొట్టాడు సార్ అని ఆ పాపం బాధితురాలు చెప్పింది. సార్ అతను నా దగ్గర డబ్బులు లేవు సార్ అంట. ఆహా, మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎలా సహాయం చేశారు? ఆయన నాకు చాలా ఆర్థిక సహాయం చేశాడు, ఆయన అభిమాని, నేను ఆయన అభిమాని. ఈ డైలాగులు ఎందుకు వచ్చినాయి సార్? మీరు ఇందాక పెట్టారు అవును వాళ్ళిద్దరిదే రాజ్యం అని. కాదు సార్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సార్. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఈ సినిమా టైటిల్ పెట్టండి. ఏదైతే లింగమనేని గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడ్డారు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, కొంప కొల్లేరైంది, ఇవి పెట్టుకోండి, టైటిల్ బాగుంటది. అరే ఇచ్చేదేదో వాళ్ళ అకౌంట్లు ఇచ్చేయచ్చు కదా. ఇంకా వ్యతిరేకత మూట కట్టుకొని ఈ రోజు మేము సభ్య సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి సార్. అలా ఎలా మోసపోయారమ్మా కాపులు? మీరు చాలా వీరులు సూర్యులనే. కాపులం అయ్యా బాబు, ఏం చేస్తాం? ఆయన డిపాజిట్లు అమ్ముకున్నాను, ఇన్స్టాల్మెంట్ డబ్బులు లేవు, నడు రోడ్డు మీద కూర్చున్నాను. అదేంటో సార్, ఒక మట్టి చిప్పలో అన్నం తినడం, ఇవన్నీ సార్. అరే సినిమా స్టంట్లు. అందుకే అంటారు ఆయన ఎవరైతే పాప ముద్రగడ పద్మనాభం గారు అంటారు వీళ్ళు సినిమా వాళ్ళయ్యా బాబు అని 10 సార్లు అంటే అప్పుడు ఎలగలేదు. కానీ ఆ మట్టి చిప్ప, అన్నం, పెనుమాకలో ఇన్స్టాల్మెంట్ లేవు సార్. ఆ పెనుమాకలో ఇన్స్టాల్మెంట్ లేవన్నప్పుడు, లింగమనేని రమేష్ గారి దగ్గర డిపాజిట్లు తీసుకుని కొనుక్కున్నానన్నప్పుడు కూడా ఆ కోడి చెరువు ఉంది సార్. ఆ కోడి చెరువు ఉంది. ఆ కోడి చెరువు అమ్మేయచ్చు కదా. ఆ కోడి చెరువు అమ్మేసి కొనుక్కోవచ్చు కదా. బిడ్డల డిపాజిట్లు ఎందుకు తీయాలి సార్? ఎందుకు మా భావోద్వేగంతో ఆడుకోవాలి? బిడ్డల డిపాజిట్ చాలా పేదరికంలో, తప్పనిసరి పరిస్థితుల్లో, చాలా పేదరికంలో, డబ్బులు లేని స్థితిలో ఈ టికెట్లు అమ్ముకున్నారన్నట్టుగా ఉంది. అది అంటే ఆయన ఏ పదానికైతే మనం లొంగుతాము అంటే ఆ చక్కటి పదజాలాన్ని వాడతారు సార్. కానీ జనసేనకి ఇంతటి తీవ్ర అన్యాయం అవునా కాదా చెప్పండి? ఆ కోటా ఏదో టీడీపీ కోటాలో లింగమనేని పంపించేస్తుంటే సరిపోయేది కదా. ఈ కోటాలో ఎందుకు పంపించాలి? ఈయన ఎందుకు ఒప్పుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకుంటారు. ఆ కరకట్ట ఇల్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకుంటారు అనుకుందాం. రుణం తీర్చుకున్నారో లేకపోతే క్విట్ ప్రోకోనో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇవ్వాలని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలోనే ఉంది అంతా, ఆయన ఇవ్వాలనుకున్నారు. దాన్ని మళ్ళీ ఈ కోటాలో వేయడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారేమో లింగమనేని రుణం తీర్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు రుణం తీర్చుకున్నారా ఏంటి? సార్ వీళ్ళిద్దరు ఏ రుణాలు తీర్చుకున్నారో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో కూటమిని ఫామ్ చేయడానికి గల కారణమైన బలమైన బీజేపీ ఏమైపోయింది సార్? 2 వాళ్ళు ఇతను ఇంకొకటి బీజేపీకి ఇవ్వచ్చు కదా సార్. ఒక్కటి కూడా బీజేపీకి ఇవ్వడానికి మనసు రాలేదా? అసలు చిరంజీవి గారిని సార్ ఎంత కోప భావోద్వేగంతో ఉన్నప్పటికీ చాలా మంది వైసీపీలో వాళ్ళైనా టీడీపీలో కాపులైనా ఆయన ఒక్క మాట అనరు సార్. అలాంటిది టీడీపీలో కాపుండి ఈ చింతకాయల ఎవరైతే ఉన్నాడో ఇతను దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టినారంటే ఈ రోజు కూడా సార్. ఆటో అతను, టాక్సీ డ్రైవరు, వాడు మాత్రం ఆ రోజు ఆ మాట అన్నాడు, వాడు దొరకాలా అని ఈ రోజుకి జనసేనలో ఉన్న వాళ్ళు కూడా కోపాగ్నితో రగిలిపోతారు. పోయి అతనికి ఇచ్చినారేంట్రా అంటే ఆ క్వాలిఫికేషన్ అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చిరంజీవి గారిని తిట్టే ధైర్యం చేయలేదట, అతను ఒక్కడే తిట్టాడట. అది స్పెషల్ క్వాలిఫికేషన్ అయింది సార్. మిగతావన్నీ నాకు తెలియదు కానీ అది క్వాలిఫికేషన్. చిరంజీవి గారిని తిట్టినోడికి ఈ రోజు రాజ్యసభ ఇస్తే ఏంట్రా అతని క్వాలిఫికేషన్ అంటే మెగాస్టార్ ని దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అన్నాడు. లేకపోతే మోజుతో వచ్చాడా, సినిమాలో స్టంట్లతో వచ్చాడా, డాన్స్ తో వచ్చాడో, మీ కాపులందరినీ తాకట్టు పెట్టేసినాడు కాంగ్రెస్ కాళ్ళ దగ్గర అంటూ చాలా ఎగతాళిగా మాట్లాడాడు సార్. ఈ రోజు కూడా జీర్ణించుకోలేకపోయాం. పవన్ కళ్యాణ్ చూడలేదేమో, పాపం వీడియో అవన్నీ చూడలేదేమో, లేదంటే గట్టిగానే నిలదీసేవాళ్ళేమో.
చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ, సార్, ఇట్లాంటి వాళ్ళని పంపిస్తారు. అది చూడలేకపోయినా పర్లేదు కానీ మొన్న ఈ మధ్య అసెంబ్లీలో రెండు చేతులు పాకెట్ జేబులో పెట్టుకొని నెత్తిన కళ్ళు పెట్టుకున్నావా అంట చూడు, కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు చుక్కా సార్, కళ్ళ చూడు నెత్తికెక్కి బాలయ్య గారు బాబు మాట్లాడిన బాలయ్య బాబు గారి డైలాగులు గుర్తున్నాయి సార్. ఎవడికి ఎక్కువ ఎవడికి ఎక్కువ అంటూ అవును. చాలా వాడు వీడు పదజాలం ఎవడు వాడినారు అని మాట్లాడేశారు చిరంజీవిని. అదైనా గౌరవ పవన్ కళ్యాణ్ గారు చూసినారా లేదా? మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారితో అవార్డు తీసుకుంటూ ఆయన అన్నారు, ఆంధ్రాలో కూడా ఇండస్ట్రీని డెవలప్ చేయండి, తండ్రి సమానులు లేకపోతే ఇంకోటి చాలా చక్కటి పదజాలమే వాడతారు. అయినా గానీ అమరావతి వాళ్ళు బండ బూతులు తిట్టినారు సార్ చిరంజీవి గారిని. చిరంజీవి గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగడం ఏంటో నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇద్దరిది ఒకటే రక్తం, ఇద్దరు మా కాపోళ్ళయ్యా బాబు, ఒకళ్ళని తిడతావు ఒకళ్ళని పొగుడుతో. చిరంజీవి గారు పెట్టిన భిక్షే కదా ఇది, సినిమాలైనా రాజకీయమైనా. సినిమాలైనా రాజకీయమైన చిరంజీవి గారు పెట్టిన భిక్షే కదా సార్. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మీద కేసులు వేసి భయపెట్టారట. నిజంగా చెప్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రజారాజ్యం పెట్టడం వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది సార్. ప్రజారాజ్యం పెట్టడం వల్లే గెలిచింది సార్. ప్రజారాజ్యం పెడితే అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు సార్? కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి గారిని తిట్టనివ్వరు, చిరంజీవి గారి మీద కేసులు వేయనివ్వరు సార్. తీరా కూడా ఆయన కలిపింది కూడా కాంగ్రెస్ లోకే కదా. ఇతను చెప్తాడు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు నన్ను వేధించినారు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి అన్నదో కేసులు పెట్టించమని. నువ్వెవరయ్యా బాబు, నువ్వు ఎవరు అసలు? చిరంజీవి గారి కుమార్తె ఈయన చేతిలో తుపాకీ పట్టుకొని తిరుగుతున్నాడు, ఎప్పుడు చంపేస్తాడో తెలియదు, ఆయనకి కాస్త ఆవేశం ఎక్కువ, అంటే నేను మంచి పదం వాడానులేండి, ఆయనకి కాస్త ఎక్కువ ఆవేశం అని అంటే అప్పుడు సమర్పించారు. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటానికి కాదు ఆయన ఆవేశం కాదు, మెంటల్ ఆల్రెడీ ఫోన్లు చేసి నేను ఆ పదం వాడలేదులేండి సార్, వాడిందో లేదో నాకు వాడలేను కదా సార్. 2005, 2006లో చాలా పోలవరాలు ఇవన్నీ చాలా జరుగుతున్న టైంలో ఆయన అంటే ఈయన మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈయన మీద కేసులు వేయించి ఈయన ఆయనకి ప్రతినిధిగా లేకపోతే ప్రతిపక్ష నేతగా ఎదుగుతాడని పాపం ఆయన అదపాదాలను తొక్కాలని ఈయన అనుకున్నారట. షబ్బీర్ అలీ ఒక కాంగ్రెస్ నేత, ఎవరితను ఎవడాడు చిరంజీవి తమ్ముడా, ఆయన సినిమాలో నటిస్తాడని విన్నానని కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తే షబ్బీర్ అలీ గారే ఎవరి పవన్ కళ్యాణ్ అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎవరన్నా ఈయన తెలుసా సార్? ఈయనకి ఎవరైనా తెలుసా? ఈయన అందులో అపెండిసైటిస్ హాస్పిటల్ అండి, అందుకే ఆయన 10 కోట్లు బంపర్ ఆఫర్ ఇచ్చినారు. 10 కోట్లు బంపర్ ఆఫర్ ఇచ్చి అధికారం ఎవరో నువ్వు రా ముందని. కానీ వెనక్కి తీసుకోండి ఈ మాట అని వెంకటరెడ్డి అన్న కూడా ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కావట్లే. మీరు నిరూపించండి, లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకోండి అనండి. ఏ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో వెనక్కి తీసుకునే వరకు వెంటబడ్డ వాళ్ళు మీకు అంత రాజశేఖర రెడ్డి గారి మీద అంత మాట అనేసినాడుగా. ఆయనకేమయ్యా నువ్వు ఆ రోజు లైవ్ డిటెక్టర్కి వస్తావా, ఆ అధికారిని పిలిపించు, లేకపోతే వెనక్కి తీసుకో బేషరతుగా. మా రాజశేఖర రెడ్డి గారికి అలాంటి అలవాటు లేదు, అసలు నువ్వెవరో కూడా తెలియదు, శతకోట్లింగాల్లో నువ్వు బోల్డ్లింగానివి, నీ మీద ఆయన ఎందుకు ప్రతిపక్షంగా భావిస్తాడు? నువ్వు పార్టీ పెడితే మాత్రం ఆయనకు వచ్చేదేంటి? ఆయనకి లాభమే కానీ నష్టమే లేదు కదా. తర్వాత కూడా నీ అన్న ఇష్టంగా కలిపింది కాంగ్రెస్ లోకే కదా. కాంగ్రెస్ కి అసలు ప్రజారాజ్యానికి శత్రుత్వం ఏంటి? ప్రజారాజ్యం విరుద్ధంగా టీడీపీ కోసం కదా వచ్చింది. ఇవన్నీ కూడా మీరు మాట్లాడి బేషరతుగా వెనక్కి తీపించండి చూద్దాం. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే తగ్గారు, మరి పవన్ కళ్యాణ్ గారిని తగ్గేలాగా మీరు చేస్తారా, లేకపోతే లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి రమ్మంటారా? అంటే నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు కదా, ఏ సోర్స్ ఉందో చెప్పండి, లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకోండి అని. మరి మీరు చెప్పండి, ఏ అధికారి మీకు చెప్పాడు? లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకోమని అడగండి. 10 కోట్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు కదా.